జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారవిందములకు అత్యంత భక్తి పార్వశ్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. త్వద్భక్తిస్తు కదా రసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీం అక్లేశ తస్తన్వతి సద్య సిద్ధికరీ జయత్యై విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రత ధృతతరం వాతాలయాధీశ్వరా అని స్తుతిస్తున్నాడు కవి. అంటే, ఓ విభు, నీ కథలు భక్తిరసము నిండిన అమృత ప్రవాహములై భక్తులను ఆనందభరితులను చేస్తాయి. నీ భక్తులు స్వయం సిద్ధిని పొంది నిర్మలమైన బ్రహ్మజ్ఞానమును సులభముగా తెలుసుకొని తక్షణమే మోక్షమును పొందుతారు. ఓ గురువాయూర పురాధీశ, నీ రూపమును ఆరాధించి నీ చరణములను ఆర్ద్రతో సేవించు భక్తిని నాకు సత్వరమే ప్రసాదించు కృష్ణ అని అర్థం. పోయిన వారం శ్రీకృష్ణ భగవానుడు నందమహారాజును వరుణుడి నుండి రక్షించడం, నందుడు గోపబాలులకు వైకుంఠ బ్రహ్మలోకాలని కృష్ణుడు చూపించడం మొదలైన విశేషాలు చూశాం కదా. ఈరోజు శ్రీకృష్ణుడు కాలయవనుడనే రాక్షసరాజును మట్టుపెట్టడం, అలానే ముచికుందుడనే మహారాజును అనుగ్రహించడం ఇక్కడ చూద్దాం. సంక్షిప్తంగా చెప్పాలంటే, జరాసంధుడు అదే మగధ దేశ రాజు. అతను ఈయన స్వయంగా కంసుడి బావ. ఈయన మధురపై 17 సార్లు దాడి చేసిన ప్రతిసారి కృష్ణుడి చేతిలో ఓడిపోయేవాడు. కృష్ణుడిని ఒంటరిగా ఓడించలేక జరాసంధుడు కాలయవనుడు అనే ఇంకొక రాజు మద్దతు కోరతాడు. కానీ కాలయవనుడు తాను యుద్ధంలో ఓడిపోకుండా బ్రహ్మచేత ఒక వరం పొంది ఉంటాడు. ఒకరోజు తనకున్న వరం గురించి నారదుడు గుర్తు చేయగా కాలయవనుడు మధురపై దండెత్తి వస్తాడు. అప్పుడు కృష్ణుడు విశ్వకర్మ సహాయంతో సముద్రం మధ్యలో ద్వారకాపురిని కట్టించి మధుర ప్రజలను తన మాయాశక్తితో అక్కడికి చేరుస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు సర్వాంతర్యామి కదా, ఆయనకి అన్నీ తెలుసు. అందుకనే అప్పుడు తాను నిరాయుధుడై యుద్ధానికి సవాలు విసిరి కాలయవనుడి రెచ్చగొట్టి కృష్ణుడు వ్యూహాత్మకంగా యుద్ధభూమి నుండి పారిపోయి ఒక పురాతన గుహలోకి చేరుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఇక్కడ ముచుకుందుడు అనే వీరుడు చాలా ఏళ్లుగా నిద్రపోతుంటాడు ఈ గుహలో. ఈ ముచుకుందుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. ఇక్ష్వాకు వంశాన్నే సూర్యవంశం అని కూడా అంటారు కదా. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు, శ్రీరాముడు కూడా ఈ సూర్యవంశానికి చెందినవారు. అయితే దేవతలు ముచికుందుణ్ణి, నీవు మాకు బాగా సహాయం చేశావు కాబట్టి ఏమైనా వరం కోరుకో అంటే, అతనికి నిద్ర వస్తున్నదని చెప్పి తనను ఎవడైతే నిద్రలో నుండి లేపుతాడో వాడు తన కంటి మంటలకు భస్మైపోవాలని వరం కోరుతాడు. సరేనని దేవతలకి రాజు అయిన ఇంద్రుడు వరమివ్వగా అతను గుహలోపల నిద్రపోతూ ఉంటాడు. మరి కాలయవనుడు కృష్ణుని తరుముకుంటూ వస్తాడు కదా. అప్పుడు చీకటిలో గుహలో నిద్రిస్తున్న ముచికుందుడిపై కృష్ణుడు ఒక శాలువ కప్పుతాడు. ముచికుందుడిని చూసి కృష్ణుడిగా భావించిన కాలయవనుడు ముచికుందుడిని కాలితో తన్ని నిద్రాభంగం చేస్తాడు. వెంటనే ముచికుందుడు కళ్ళు తెరిచి తన కంటి జ్వాలలతో కాలయవనుడిని భస్మం చేస్తాడు. మరి మనం ఈ కథలోకి వెళ్దామా? ఒకరోజు కాలయవనంతో నారద మహర్షి ఇలా అంటాడు. ఓ కాలయవన, నువ్వు ఇంత బలశాలివి అయినా యాదవులను ఇంకా ఎందుకు జయించలేదు? వాళ్ళను మరచిపోయావా? లేక భయమా? లేక అల్పత్వమా? అని ఈ విధంగా రెచ్చగొడతాడు. యాదవులలోను నొక్కడు మేదినిపై సత్వరేఖ మరసి జరాసంధాదుల దూలందూలెను దా దృశుడు ఇలలేడు వినవే తర్కన్మమ్ముల్. యాదవులలో ఒకడు చాలా బలాధిక్యంతో భూమి మీద తిరుగుతూ జరాసంధుడు మొదలైన వారిని ముప్పు తిప్పలు పెట్టాడు.
అలాంటి వాడు ఈ భూలోకంలోనే మరొకడు లేడు. అతను చేసిన ఘనకార్యాలు నువ్వు వినలేదా అని అడగ్గా కాలయముడు నారదుని మాటలు విని ఇలా అంటాడు. ఏమిటేమిటి నారదా, నీవు చెప్పిన ఆ మానవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, వారి మిత్రులు ఎవరు, మా పరాక్రమాన్ని తట్టుకొని యుద్ధంలో నిలవగలడా అని అడిగిన కాలయమునితో నారదుడు ఇలా అన్నాడు. ఇక్కడ నారదుడు శ్రీకృష్ణుని గురించి ఎంత బాగా వర్ణించాడో చూడండి. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామర సాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడు, ఉన్నత దీర్ఘ బాహువులవాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు, కౌస్తుభమణి పతకంబువాడు, శ్రీకర పీత కౌశేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, ఇంతింతవాడ నరానివాడు, మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు, తెలిసి ఏ వేళలందైనా తిరుగువాడు, పట్ట నేర్చిన గాని లోబడనివాడు. ఓ కాలయవన విను, అతడు నల్లని మేఘం వంటి దేహము కలవాడు, తామరపువ్వుల వంటి కన్నులు గలవాడు, పూర్ణచంద్రబింబం వంటి ముఖము కలవాడు, పొడవైన భుజములు కలవాడు, శ్రీవస్త్రము అనే పుట్టుమచ్చ కలిగి విశాల వక్షస్థలము కలిగినవాడు, మకర కుండలాలు కౌస్తుభమణి ధరించి పసుపచ్చని వస్త్రములు కడతాడు. ఇంతవాడు అంతవాడని చెప్పడం ఎవరి వల్ల కాదు. అన్ని వేళల్లో సంచరిస్తూ ఉంటాడు, పట్టుకోవడం తెలిస్తే తప్ప అస్సలు లొంగనివాడు అని వర్ణించి నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పాడు. అది వినిన కాలయముడు ఏమాత్రం లెక్క చేయకుండా ఇలా అన్నాడు. ఓ నారద, ఆ యాదవుడు నా ముందు ఎంతటివాడు, యుద్ధంలో కఠినమైన నా చేతులు ప్రయోగించే నిశితాస్త్ర పరంపరలకు జనించే అగ్నిజ్వాలలతో అతన్ని బూడిద చేసేస్తాను అని పలికి కాలయముడు అతివేగంగా మధురా నగరాన్ని ముట్టడించాడు. అది చూసి బలరాముడితో శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు. యవనుడు పట్టడాన్ని ముట్టడించాడు. కాలయముడు జరాసంధుడు మిక్కిలి బలవంతులు. వారు నగరం రెండు వైపులా చేరి పోరాడుతారు. అప్పుడు మనం శక్తి కొద్దీ ఒక చోట యుద్ధం చేస్తుంటే మరొకడు సందు చూసుకొని మన చుట్టాలందరినీ పట్టి చంపుతాడు. జరాసంధుడు అతి క్రూరకర్ముడు కాబట్టి శత్రువులు రావడానికి వీలుకాని ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి అందులో మన వారిని అందరినీ ఉంచాలి అని వితర్కించి సముద్రుడిని అడిగి సముద్ర మధ్యంబునన్ 12 యోజనంబుల నిడుపునంతియ వెడల్పొంగల దుర్గమ ప్రదేశంబు సంపాదించి తన్మధ్యంబునం కృష్ణుండు సర్వాశ్చర్యకరంబుగా ఒక నగరంబు నిర్మింపుమని విశ్వకర్మం పంజన్. ఇలా ఆలోచించి శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి సముద్రం మధ్యన 12 ఆమడల పొడవు అంతే వెడల్పు గల ఒక దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. దాని మధ్య అందరినీ ఆశ్చర్యం కలిగించే ఒక పట్టణం నిర్మించమని దేవశిల్పి అయిన విశ్వకర్మను ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణ భగవానుడు. వరుణపురము కంటే వాసవుపురి కంటే ధనదు వీటి కంటే దండధరుని నగరి కంటే బ్రహ్మ నగరంబు కంటే ప్రస్ఫుటముగాక ఒక్క పురము చేసే. ఇక్కడ ఆ ద్వారకా నగరం గురించి ఎంత బాగా వర్ణిస్తాడో చూడండి. వరుణపురము అంటే శ్రద్ధావతి పట్టణం, దానికంటేను వాసవపురి అంటే అమరావతి పట్టణం. వసువులు అంటే రత్నాలు, రత్నాలు కలవాడు దేవేంద్రుడు కాబట్టి ఇక్కడ వాసవపురి అన్నాడు అంటే అమరావతి నగరం. ధనదు వీటి అంటే అలకాపురి పట్టణం. ధనదు వీటి అంటే ధనమును ఇచ్చువాడు కుబేరుడు. కుబేరుడు పట్టణం మరి అలకాపురి కదా. అలానే దండధరుని నగరి అంటే యమపురి. ఆ యమపురి పట్టణం సంయమని పట్టణం అంటారు. బ్రహ్మనగరంబు కంటెన్ అంటే బ్రహ్మనగరంబు అంటే సత్యవతి పట్టణం. ఆ బ్రహ్మలోకానికి వైభవం ఆ సత్యవతి పట్టణంలోనే ఉంది. అంతటికంటే ప్రకాశించే ఒక అత్యద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాడు విశ్వకర్మ. విశ్వకర్మ సముద్రం మధ్యన వరుణుడు, దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మదేవుడు మొదలైన వారి పట్టణాల కంటే దృఢముగా ఒక అత్యద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాడు. ఆ పట్టణంలోని ప్రజలకు ఆకలి దప్పులు ఉండవు. గోవిందుని కరుణావశమున వారు దేవతలతో సమానులై తేజరిల్లుతుంటారు. ఆ ద్వారకా నగరంలోని ప్రజలకు శ్రీకృష్ణుని వదనారవింద సందర్శనమందే ఆపేక్ష ఉంటుంది. ఆ గోవిందుని చరణాలు సేవించట ఎందే వారు తలంపు కలిగి ఉంటారు. విష్ణుభక్తి ఎందే వారికి మైమరపు కలుగుతుంది.
అచ్యుతుని కంటే అన్యములైన లీలలను ఆచరించుటలో పురుషోత్తముని పూజించడం కోసమే వారు ఎక్కువ శ్రమిస్తూ ఉంటారు. క్షణకాలం పద్మనేత్రుని వీడి ఉంటే వారు పరితపించిపోతారట. ఆ పట్టణంలో నివసించే కృష్ణుడికి అష్టదిక్పాలకులందరూ తమ తమ విభూతులను మిక్కిలి భక్తితో సమర్పించుకున్నారు. పారిజాత వృక్షము సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడు ఇచ్చాట. తెల్లటి రంగు కలిగి మనోవేగం కలిగిన గుర్రాలను వరుణుడు ఇచ్చాడు. నవనిధుల్లోని 8 నిధులను కుబేరుడు సమర్పించాడు. ఆ విధంగా విశ్వకర్మ మిక్కిలి ఉత్సాహంతో నైపుణ్యంతో పట్టణం నిర్మించి కళ్యాణ గుణాలు ప్రసాదించువాడును సకల పాపాలు హరించువాడు అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించాడు. అలా విశ్వకర్మచే నిర్మింపబడిన ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణుడు తన యోగమాయ శక్తితో మధురానగర ప్రజలందరినీ తరలించాడు. వెంటనే తిరిగి ఐరావత గజం వలె వీరకేసరి వలె ఉదయించే సూర్యుని వలె మాధవుడు మధురాపురికి వచ్చి ఆయుధాలు లేకుండా కాలయవునికి ఎదురుపడ్డాడు. అలా నిరాయుధుడై వస్తున్న శ్రీకృష్ణుని కాలయవుడు చూసి తన వారితో ఇలా అన్నాడు: ధనుస్సు, బాణములు, ఖడ్గము మొదలైన ఆయుధాలు ఏమీ ధరించకుండా ఇంద్రధనుస్సుతో కూడిన మేఘం వలె శోభిస్తూ మెడలో హారం ధరించిన వాడు ఒంటరిగా వస్తున్న అతగాడిని చూశారా? ఈ మధురపైకి మనం దండెత్తి చాలా రోజులైంది కదా. ఇప్పుడు వీడెవడో ఆయుధాలు లేకుండా వస్తున్నాడు. నన్ను జయించడానికో రాయబారం మాట్లాడడానికో చూడండి అంటూ ఆ కాలయముండు అన్నాడు. ఇంకా శ్రీకృష్ణుడు అలా వస్తుంటే తేరపార చూసి కాలయముండు వనజాతాక్షుడు సింహమధ్యుడు రమావక్షుండు శ్రీవత్స లాంఛనుండు అంబోదర దేహుడిందు ముకుండు అంచదీర్ఘబాహుండు సత్వన మాలాంగద హార కంకణ సముద్యత్ కుండలుండు ఈతడా ముని సూచించిన వీరుడవుననుచు నమ్మూఢుండు గాఢోద్దతిన్. పద్మాల వంటి కళ్ళు, సింహము నడుము వంటి నడుము, వక్షస్థలాన శ్రీమహాలక్ష్మి మరియు శ్రీవత్సమునే పుట్టుమచ్చ, చంద్రుడి వంటి మోము, ఒద్దుకైన పొడిగాటి చేతులు గలవాడు, చక్కటి వనమాల, భుజకీర్తులు, ముత్యాల దండలు, కంకణాలు, కర్ణకుండలాలు ధరించిన వాడు అయిన ఈ వీరుడు ఆ నారదముని సూచించిన వీరాది వీరుడే అయి ఉండాలి అని భావించుకుంటూ ఆ కాలయముండు ఖండకావరంతో విడిచిపడుతున్నాడు. వెంటనే శ్రీకృష్ణుని పట్టుకోవడానికి కాలయముండు తన అశ్వాన్ని ఉరికించి గర్జిస్తూ తన దగ్గరికి పోయాడు. అలా గుర్రం ఎక్కి అతను వస్తుంటే మిక్కిలి భయం కలుపుతున్న కాలయముని తీగ వంటి జడ కదులుతూ ఉంది. అతని కరుకైన ఎర్రని మీసాలు, మేరుపర్వతం లాంటి దేహం, ఒక పెద్ద పాము లాంటి వరలో ఖడ్గము ప్రకాశిస్తున్నాయి. అలా కాలయముండు తనను పట్టుకోవడానికి వస్తుంటే శ్రీకృష్ణుడు ఉపాయం ఆలోచించి చిక్కకుండా వేగంగా దిక్కులు అదిరేలా పరిగెత్తాడు. అప్పుడు కాలయముండు పద్మాక్షుడితో ఇలా అన్నాడు: ఓ కృష్ణ, ఆగు ఆగు, పారిపోకు. నీవు యుద్ధరంగంలో కంసుడు మొదలైన వాళ్ళను జయించిన వీరుడు అని విన్నాను. నీతో పోరుకోరి ఎంతో ఉత్సాహంతో వచ్చాను. నీ వంటి రాజులు విరోధికి వెన్నుచూపి ఇలా పారిపోతారా? నీవేమీ సాధారణ రాజువు కూడా కాదు. నీకు అప్రఖ్యాతి వచ్చేస్తుంది సుమా. మాధవ, నీ శరీరంలో నా బాణాలు ఇంకా దిగనేలేదు. అయ్యయ్యో, అప్పుడే పారిపోతున్నావేమిటి? మునుపు కాళీయుడితో, కేసితో, కువలయాపీడంతో, మల్లులతో, జరాసంధుడితో, కంసుడితో ఎలా పోరాడావో ఏమిటో అన్నాడు. ఇలా అంటూ తనను వెంబడిస్తున్న కాలయముండి మాటలను లెక్క చేయకుండా శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి, తొందరపడకు, రమ్ము రమ్ము అంటూ దగ్గరకు వెళ్ళాడు. కాలయముండు పట్టుకోవటానికి రాగా కృష్ణుడు కుప్పించి దూకాడు. లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు తనను తరుముతున్న కాలయముండి ముప్పు తిప్పలు పెట్టాడు. ఇంకా యమండు తన వెంటబడుతుంటే శ్రీకృష్ణుడు బెరుకు వీడి పరిగెత్తి అంతులేని గొప్ప వేగంతో యమండి దూరంగా తీసుకుపోయి భయంకరమైన కొండ గుహలో చటుక్కున దూరాడు. కాలయముండు కూడా పట్టుదలగా ఆ పర్వత గుహలోకి వెళ్ళాడు. ఇట్లా చొచ్చి మూఢ హృదయంబునం బోలే తమ పూర్ణంబైన గుహాంతరాళమున దీర్ఘతల్ప నిద్రితుండై గురకలెడుతున్న యొక్క మహాపురుషునింగని శ్రీహరిగా తలంచి అజ్ఞానంతో నిండిన మూడిని హృదయంలాగా పూర్తిగా చీకటితో నిండిన ఆ గుహలోపలికి కాలయముండు చొరబడి అక్కడే పెద్ద పాన్పు మీద గాఢనిద్రలో మునిగి గురకపెడుతున్న ఒక మహాపురుషుని చూసి అతడే శ్రీకృష్ణుని అనుకుని, ఓరి పురుషాధమా, నాతో యుద్ధం చేయలేక పరుగులెత్తుకుని వచ్చి ఈ కొండ గుహలో దూరి నిద్రిస్తున్న వాడిని నటిస్తున్నావా? నిన్ను వదులుతాననుకుంటున్నావా? ఎక్కడ నెవ్వారలకున్ చిక్కవనుచు నారదుండు చెప్పెన్, నాకున్ జిక్కితి వెక్కడ బోయదు, నెక్కముగా నిద్రపుత్తు నిన్నీ కొండన్. నీవు ఎక్కడా ఎవరికీ చిక్కమని నారదుడు చెప్పాడు. ఇదిగో ఇక్కడ నాకు చిక్కావు, ఇంకెక్కడికి పెడతావు? నిద్ర నటిస్తున్న నిన్ను నిజంగా ఈ కొండ గుహలోనే దీర్ఘ నిద్రలోకి పంపుతాను అంటూ కాలయముండు అట్టహాసంగా నవ్వి
పరిగెట్టుకుని వెళ్ళి ఎగిరి కర్కశమైన వజ్రాయుధం ఉంటే తన కాలితో ఆ నిద్రపోతున్న మహాపురుషుణ్ణి ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకు పర్వత గుహ అంతా మారుమురోగిపోయింది. అలా యవనుడు తన్నడంతోనే నిద్రలేచిన ఆ పురుషుడు ఒళ్ళు విరుచుకుంటూ పద్మాల వంటి కన్నులు విచ్చి నాలుగు మూలలా చూశాడు. తన కళ్ళ నుండి మహోగ్రమైన ఆగ్రహం వలన జనించిన మహాగ్ని జ్వాలలతో కాలయవనుణ్ణి బూడిద చేసేశాడు. ఆ నిద్రపోతున్న వాడి పేరు ముచ్చుకుంద మహారాజు. నారాయణుని మనోహరమైన కాంతి చూడ్డానికి తనకి అలవి కాకపోవడంతో అతడు సంభ్రమం చెంది చివరికి ప్రీతితో ఇలా అన్నాడు: శశివో ఇంద్రుడివో, విభావసుడవో, చండ ప్రభారాశివో, శశి చూడామణివో, పితామహుడవో, చక్రాంక హస్తుండవో, దిశలన్ భూమికి మిన్ను నిండినిదే నీ తేజంబు చూడంగా దుర్వసమెవ్వుండ విటేల వచ్చితి ఇచటన్ వర్తించే దేకాకివై. అయ్యా, నీవు చంద్రుడివో, మహేంద్రుడివో, అగ్నిదేవుడివో, సూర్యుడివో, చంద్రశేఖరుడివో, బ్రహ్మదేవుడివో, చక్రపాణివో తెలియడం లేదు. దిక్కులు భూమ్యాకాశాలు సర్వం నిండిన నీ ప్రకాశం పరిగించడానికి చూడశక్యం కావడం లేదు. నీవు ఎవరవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? ఓ మహానుభావ, నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడను, మాంధాత పుత్రుడను. నా పేరు ముచ్చుకుందుడు అంటారు. దేవతల మేలు చేయడం కోసం ఎంతో కాలం మేలుకొని ఉండడంతో బడలికి చెందాను. నిద్రలో మునిగి ఇంద్రియ వ్యాపారాలను మరిచి నేను నిద్రిస్తుండగా ఎవడో దుర్మార్గుడు వచ్చి తన పాపం వలన భస్మమై నశించాడు. తరువాత శ్రీ లక్ష్మీ స్వరూపుడవై నిన్ను దర్శించాను. నన్ను నీ దయతో కటాక్షించు అని పలికిన ముచ్చుకుందిని పలుకులు విని మేఘగంభీరమైన కంఠంతో మాధవుడు ఇలా అన్నాడు: ఓ రాజేంద్ర, భూమి మీద ఉన్న దుమ్మురేణువులనైనా లెక్కించడం సాధ్యమవుతుందేమో కానీ నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు అన్నింటినీ ఎన్ని అని ఎవరు గణించలేరు. భూదేవికి భారంగా అయిన రాక్షసులందరినీ జయించి ధర్మాన్ని స్థాపించడం కోసం బ్రహ్మపూర్వం నన్ను ప్రార్థించాడు. లోకానుగ్రహ కాంక్షతో నేను అంగీకరించి యదువంశంలో వసుదేవుడి ఇంట అవతరించాను. వసుదేవనందనుని గనుక నన్ను వాసుదేవుడు అంటారు. ఇంకా దుర్జనులను తునుమాడుతున్నాను. పూర్వం నీవు నన్ను ఆరాధించావు. ఆ కారణం చేత నిన్ను అనుగ్రహించడం కోసం ఈ పర్వత గుహకు వచ్చాను. నీకిష్టమైన వరాలు అడుగు ఇస్తాను అని అనగా ముచ్చుకుందుడు నందనందనునికి నమస్కరించి భయరహితుడిని గావించి కాపాడము కృష్ణ అంటూ వేడుకున్న ముచ్చుకుందుడితో మాధవుడు ఇలా అన్నాడు: నీకు నా మీద దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను. దాంతో ముచ్చుకుందుడు శ్రీహరి మీద మనసు లగ్నం చేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడ నుండి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతచిత్తుడై విష్ణుమూర్తిని ఆరాధించసాగాడు ముచ్చుకుందుడు. అందుకే పరమాత్ముడు లోకేశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన లీలలు, మహిమలు, సత్కార్యాలు అసంఖ్యాకం. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆర్తజన పరాయణుడై భక్తవత్సలుడై అడుగడుగునా తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆ శ్రీకృష్ణుని లీలలను, వైభవాలను, ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు ఆ భక్తవత్సలుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా? అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. మీ రావిపాటి రామకృష్ణ. జై శ్రీకృష్ణ.